వెల్కమ్ టు చిన్ని సార్ ఇంగ్లీష్ గ్రామర్. ఈ వీడియోలో మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి చూద్దాం చాలా డీటెయిల్గా. ఓకే, ఇప్పుడు వచ్చి మనకి డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి 2 చేంజెస్ కనబడతాయి. ఏంటని అడిగితే ఫస్ట్ టెన్స్ షిఫ్ట్ ఒకటి కనబడుతుంది, నెక్స్ట్ ప్లేస్ టైమ్ వర్డ్ షిఫ్ట్ అనేది కనబడుతుంది. ఓకే, ప్లేసు టైము వర్డ్ షిఫ్ట్ ఒకటి కనబడుతుంది, అది కూడా చూద్దాం. ఫస్ట్ మనకి టెన్స్ షిఫ్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక్కొక్క రూల్ని, కొంచెం రూల్స్ ఎక్కువ కాబట్టి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో కొంచెం టఫ్ అని ఫీల్ అవుతారు, ఏమీ ఉండదు, జాగ్రత్త వినేసాయి. ఓకే, టెన్స్ షిఫ్ట్ అంటే ఏంటి సార్ అని అడిగితే ఫస్ట్ డైరెక్ట్ స్పీచ్లో కానీ ఏ టెన్స్ ఉందో మీరు అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఆ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో మీరు అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ టెన్సెస్ అయితే మీరు కంప్లీట్గా నేర్చుకోవాలి. ఓకే, నేర్చుకున్న తర్వాత సెంటెన్స్, డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కానీ ఉంటాయి, దానిని మనం సింపుల్ పాస్ట్లోకి కన్వర్ట్ చేయాలి. సింపుల్ పాస్ట్లోకి కన్వర్ట్ చేయాలి. ఇంకొక విషయం, డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో సెంటెన్స్ ఎప్పుడు పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది, మీరు గమనించాలి. ఓకే, ఇప్పుడు చూడండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే సెంటెన్స్ ఎందులోకి మార్చాలి, సింపుల్ పాస్ట్ లోకి మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకి 12 టెన్సెస్ అనేవి మనకు ఉన్నాయి కాబట్టి ఆ 12 టెన్సెస్ లోని ఫస్ట్ది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇవి 4 అనుకున్నాం. నెక్స్ట్ ఈ 4 వచ్చేటప్పటికి సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇలా ఈ టెన్సెస్ మీరు ఆర్డర్లో చూసుకోండి. ఇప్పుడు నేను మీకు సింపుల్గా అర్థమైతే చెప్తాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇస్తే సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలి. ఓకే, ఇందులో ఇస్తే ఇందులో రాయాలి. క్లియర్గా అర్థమవుతుందా? చూడండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇస్తే సింపుల్ పాస్ట్లో రాయాలి. ఓకే, అందులోంచి ఇందులోకి మార్చాలి. అదే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కానీ సెంటెన్స్ ఇస్తే, అంటే ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇందులో కానీ ఇస్తే అప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్ అంటే తెలుస్తుంది కదా, ఇందులోకి మార్చాలి. అంటే అందులోంచి ఇందులోకి రాయాలి, సెంటెన్స్ చేంజ్ చేయాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇదే కదా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఇస్తే పాస్ట్ పర్ఫెక్ట్ లోకి మార్చాలి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఇందులోకి మార్చాలి. అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఇస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో రాయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఆ సెంటెన్స్ ని చేంజ్ చేయాలి. మనం ఎగ్జాంపుల్స్ ఇస్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అప్పుడు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ రూల్స్ అయితే మాత్రం 100% తెలియాలి. ఓకే, ఇప్పుడు సపోజ్ ఈ 4 పాయింట్స్ మీకు అర్థం అవ్వాలి. టెన్స్ షిఫ్ట్ ఎలా చేస్తారు, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి చేంజ్ చేసేటప్పుడు మనకి ఈ టెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఇస్తే సింపుల్ పాస్ట్, నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ లో పాస్ట్ కంటిన్యూస్ లో చేంజ్ చేయాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఇస్తే పాస్ట్ పర్ఫెక్ట్ లోకి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఇస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లోకి చేంజ్ చేయాలి. ఎస్, తర్వాత సపోజ్ సింపుల్ ఇది మనకి డైరెక్ట్ స్పీచ్ లోనే వచ్చేటప్పటికి సింపుల్ పాస్ట్ లో ఇస్తే, సింపుల్ పాస్ట్ లోనే ఇస్తే మనం ఆ సెంటెన్స్ ఎందులోకి షిఫ్ట్ చేయాలి అంటే ఇందులోకి షిఫ్ట్ చేయాలి. అంటే ఇది ఏ టెన్స్ అవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోకి షిఫ్ట్ చేయాలి. సింపుల్ పాస్ట్ లో ఇస్తే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోకి షిఫ్ట్ చేయాలి. ఆ ఏదైతే సెంటెన్స్ ఇచ్చారో డైరెక్ట్ స్పీచ్ లోకి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చేటప్పుడు అందులోకి మార్చాలి. మరి సార్ పాస్ట్ కంటిన్యూస్ లో ఇస్తే మనం చేయవలసింది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లోకి చేంజ్ చేసుకోవాలి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో చేంజ్ చేసుకోవాలి. ఆ ఫిగర్ అలా తెలిస్తే మీకు చాలు, అయిపోతుంది. టెన్స్ టేబుల్ నాకు 100% వచ్చేసారు అనుకుంటే ఈ రూల్స్ ఏవి మీరు చదవద్దు. అప్పుడు నేను వేసే మార్క్స్ కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకొని అలా చేంజ్ చేసేస్తే సరిపోతుంది. మరి పాస్ట్ పర్ఫెక్ట్ లో ఇస్తే, అంటే ఇందులో ఇస్తే అందులోనే రాయాలి. చూడండి, యారో మార్క్ ఎక్కడికి వేసాను, ఆ టెన్స్ లోంచి ఆ టెన్స్ లోకి. నేను యారో మార్క్ ఇంకొక టెన్స్ లోంచి ఈ టెన్స్ లోకి వేయలేదు, ఆ టెన్స్ లోంచి ఆ టెన్స్ కి యారో మార్క్ వేసాను, అంటే అదే టెన్స్ లోనే రాయాలి అని అర్థం. అదే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయితే దానికి నువ్వేం కాదు, అదే టెన్స్ లోనే రాయాలి, దాన్ని కూడా సేమ్ అదే టెన్స్ లోని రాయాలి. ఓకే, ఇది మీకు అర్థమవుతుంది, క్లియర్ కదా? ఇవి కాకుండా ఇంకో కొన్ని విషయాలు అయితే మనం నేర్చుకోవాలి. ఎప్పుడైనా టెన్స్ లో విల్ కానీ వస్తాయి, విల్ ప్లస్ V1 కానీ వస్తాయి, అప్పుడు చేయవలసింది ఏంటంటే వుడ్
వుడ్ ప్లస్ V1 రాయాలి. వుడ్ ప్లస్ V1 రాయాలి. అర్థమవుతుంది. విల్ ప్లస్ V1 అంటే వెర్బ్కి V1 కానీ రాసి మీరు ఖచ్చితంగా అక్కడ V1 వస్తుంది కాబట్టి ఓకే క్లియర్. విల్ ప్లస్ V1 వస్తే వుడ్ ప్లస్ V1 రాయాలి. మరి షెల్ వస్తే షెల్ ప్లస్ V1 వస్తే సార్ అప్పుడు వచ్చి షుడ్ ప్లస్ V1 రాయాలి. షుడ్ ప్లస్ V1 రాయాలి. విల్ వస్తే వుడ్ రాయాలి, ఓకే మీకు తెలుసు. షెల్ వస్తే షుడ్ రాయాలి. మే వస్తే మే ప్లస్ V1 వస్తే మైట్ ప్లస్ V1 రావాలి. మైట్ ప్లస్ మే వస్తే మైట్ ప్లస్ V1 రావాలి. నెక్స్ట్ కెన్ గాని వచ్చింది అనుకోండి, కెన్ ప్లస్ V1 వచ్చింది అనుకోండి, కుడ్ ప్లస్ V1 రావాలి. కుడ్ ప్లస్ V1. అదేవిధంగా నెక్స్ట్ వాంట్ ప్లస్ V1 వస్తే వాంటెడ్ ప్లస్ V1 లో రాయాలి. అంటే ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వీటితో పాటుగా ఇవి కూడా మీరు గుర్తుపెట్టాలి. విల్ వస్తే వుడ్ అని గుర్తుపెట్టుకోండి, పక్కన V1 అది గుర్తుపెట్టుకోండి. V1 వస్తే అక్కడ V1 రాస్తాం. విల్ వస్తే వుడ్, షెల్ వస్తే షుడ్, మే వస్తే మైట్, కెన్ వస్తే కుడ్, వాంట్ వస్తే వాంటెడ్. ఓకే అర్థమైంది. ఇది మీకు ఏంటంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లోని టెన్స్ ని ఏ విధంగా షిఫ్ట్ చేయాలనేది ఇది వచ్చి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే టైము ప్లేస్ వర్డ్స్ ని షిఫ్ట్ చేయాలి. ఆ సెంటెన్స్ లోకి వచ్చేటప్పటికి టైం సంబంధించి కానీ, నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్లేస్ సంబంధించి టైం సంబంధించిన వర్డ్స్ ని ఏ విధంగా షిఫ్ట్ చేయాలో కూడా చూసాం. ఓకే ఇప్పుడు వచ్చేటప్పటికి ప్లేస్ అండ్ టైం వర్డ్ షిఫ్ట్. ఒక టెన్స్ షిఫ్ట్ అనేది మనం చూసాం. ఒకప్పుడు ప్లేస్ అండ్ టైం వర్డ్ షిఫ్ట్ ఇవి మనకి సెంటెన్స్ లో డైరెక్ట్ స్పీచ్ లో వచ్చినప్పుడు, ఇండైరెక్ట్ స్పీచ్ లోకి వచ్చేటప్పుడు ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం. దిస్ వస్తే దట్ రాయాలి, దీస్ వస్తే దోస్ రాయాలి, హియర్ వస్తే దేర్ రాయాలి, నౌ వస్తే దెన్ రాయాలి, దస్ అయితే ఇన్ దట్ వే కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. దస్ అయితే ఇన్ దట్ వే రాయాలి, ఎగో అయితే బిఫోర్ రాయాలి, టుడే అంటే దట్ డే అని రాయాలి, టుమారో అంటే ద నెక్స్ట్ డే లేదా ద ఫాలోయింగ్ డే, రెండిట్లో ఏది రాసినా పర్వాలేదు. ద నెక్స్ట్ డే లేదా ద ఫాలోయింగ్ డే. ఎస్టర్డే ద ప్రీవియస్ డే. నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అని ఇందులో ఏదొచ్చినా ద ఫాలోయింగ్ వీక్, ద ఫాలోయింగ్ మంత్, ద ఫాలోయింగ్ ఇయర్ అని రాయాలి. ఓకే ఇవి ఖచ్చితంగా వచ్చుండాలి. ఇప్పుడు టెన్స్ షిఫ్ట్, ప్లేస్, టైం వర్డ్ షిఫ్ట్ ఇవి రెండు వచ్చేస్తే మనం ఈజీగా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని ఈజీగా చేయొచ్చు. ఓకే ఫస్ట్ మనం ఏంటి టెన్సెస్ మీద చేద్దాం. టెన్సెస్ మీద చేసే ముందు కొంచెం ఇంకా కొద్ది రూల్స్ అవి కూడా చూసేస్తే క్లియర్గా నెక్స్ట్ వెళ్ళి ప్రతిదీ టెన్స్లో ఉండేటటువంటి టెన్స్లో ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని ఏ విధంగా చేంజ్ చేయాలో ప్రతిదీ నీట్గా ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ ఇవి కూడా నేర్చుకుంటే అప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ ఏంటంటే రమేష్ సేస్ ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని చెప్పాడు. ఇప్పుడు నేనేం మార్చట్లేదు, చిన్న రూల్ మాత్రమే చెప్తున్నాను, జాగ్రత్త చూడండి. ఎప్పుడైనా ఇందులో ఒక సెంటెన్స్లోని మనకి 2 పార్ట్స్ ఉంటాయి. చూడండి ఎపాస్పియస్ యువతల వైపు ఉంటే దాన్ని మనం రిపోర్టింగ్ వెర్బ్ అంటాం. దీన్ని రిపోర్టింగ్ వెర్బ్ అంటాం. ఈ పార్ట్ని మనం రిపోర్టెడ్ పార్ట్ అంటాం. రిపోర్టింగ్ వెర్బ్లోని వచ్చే సేస్ ప్లేస్లో ఇది డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లో రాసేటప్పుడు దీని ప్లేస్లో మనకి ఏమొస్తుందంటే సేస్ దట్ అని చెప్పేసి వస్తుంది. ఓకే ఇక్కడ ఎపాస్పియస్ కామా తీసేసినప్పుడు దట్ వాడతాం. బాగా గుర్తుపెట్టుకోండి, కామా తీసేస్తాం, ఎపాస్పియస్ కూడా తీసేస్తాం, అక్కడ దట్ అనేది వాడతాం. కామా తీసినప్పుడు ఖచ్చితంగా దట్ అనేది వస్తుంది. ఓకే అదే సాడ్ వచ్చింది అనుకోండి, సాడ్ దట్. ఇక్కడ చూస్తే ఇది సబ్జెక్ట్, ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్ట్. లేదు అలా కాకపోతే సాడ్ టు అని వచ్చింది అనుకోండి, సాడ్ టు వచ్చినప్పుడు పక్కన ఆబ్జెక్టివ్ గాని ఉంటే ఖచ్చితంగా మనం దాన్ని టోల్డ్ అని రాయాలి. పక్కన ఏది ఉంటే మామూలుగా రాసేస్తాం. టోల్డ్ మీ, కామా తీసినప్పుడు ఎపాస్పియస్ తీసినప్పుడు ఏదైతే రాస్తామో అది కామన్ గా రాసేయాలి. మరొకసారి
సేస్ వచ్చినప్పుడు సేస్ దట్, సాడ్ వచ్చినప్పుడు సాడ్ దట్, సాడ్ టు వచ్చి పక్కన మీ అంటే ఆబ్జెక్ట్, ఇది సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని సాడ్ అని చెప్పేసి రాస్తాం. టోల్డ్ అని రాస్తాం. టోల్డ్ అని రాస్తాము. ఓకే, పక్కన ఏముంటే మీ ఏది ఉంటే అది రాస్తారు. రాసిన తర్వాత కామా ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసినప్పుడు మనకి ఏం చెప్పాను దట్ అనేది రాయాలి కామన్ అని. ఇక్కడ ఈ రెండు విషయాలు జాగ్రత్త చూడాలి. ఇక్కడ సాడ్ టు ఉంది కదా అని టోల్డ్ రాసేయకూడదు. మనకి క్వశ్చన్స్ 2 types లో ఉంటాయి. క్వశ్చన్స్ ఎప్పుడు కూడా 2 types. క్వశ్చన్స్ 2 types లో ఉంటాయి. ఒకటి ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకోటి WH వర్డ్స్, అదే క్వశ్చన్స్ WH క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ కానీ వచ్చినట్టయితే, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ మాకు ఎలా తెలుస్తాయి సార్? ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం, ఎస్ ఆర్ నో, ఎస్ అంతే. ఓకే, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఎలా రాయాలనేది కొంచెం చూడండి. ఇది సాడ్ టు అని వచ్చినప్పుడు ఆస్క్డ్ రామా, పక్కన ఏది ఉంటే అది రాస్తాం. ఇక్కడ ఏది ఉంటే అది ఆస్క్డ్, ఇక్కడ దీని ప్లేస్ లో మాత్రం ఆస్క్డ్ వస్తుంది. ఇక్కడ ఎస్ఆర్ నో క్వశ్చన్ వచ్చినప్పుడు ఆస్క్డ్ రామా, పక్కన మాత్రం దట్ రాయకూడదు కామా తీసినప్పుడు. ఇక్కడ ఇఫ్ కానీ వెయిదర్ కానీ రావాలి. ఇఫ్ ఆర్ వెయిదర్, ఈ రెండిట్లో ఏదైనా రాయొచ్చు. దట్ రాయకూడదు, అది కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఓకే, ఈ రెండింటికే మీరు ఆ రూల్స్ కొంచెం జాగ్రత్త చూసుకోండి. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు సేమ్ సాడ్ టు ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ ఉంది కాబట్టి క్లియర్. ఐ ఆమ్, ఇది టెన్సెస్ సంబంధించింది. ఐ యామ్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఎస్, టెన్సెస్ సంబంధించిన పాజిటివ్ సెంటెన్స్ ఉంది. పాజిటివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు సాడ్ టు ప్లస్ టోల్డ్ వస్తుంది. క్లియర్, ఈ మూడు జాగ్రత్త చూసుకోండి. సాడ్ టు వచ్చినప్పుడు ఇక్కడ టోల్డ్ వచ్చింది. ఇక్కడ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ కానీ వచ్చినట్టయితే ఆస్క్డ్ అని రాసి పక్కన ఏ ఆబ్జెక్ట్ ఉంటే అది రాసి, ఇక్కడ చూడండి ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్ అయినప్పుడు ఇఫ్ కానీ జాయిన్ చేయాలి. రెండు సెంటెన్స్ దేంతో జాయిన్ చేయాలి? ఇఫ్ తో కానీ వెయిదర్తో కానీ జాయిన్ చేయాలి. ఓకే, ఇఫ్ ఆర్ వెయిదర్. ఇప్పుడు నెక్స్ట్ రమేష్ సాడ్ టు రామ్, WH క్వశ్చన్స్. WH క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి మరి చూద్దాం. WH క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇక్కడ సేమ్ ఆస్క్డ్ అని రాస్తాం. ఆస్క్డ్ అని రాసి పక్కన ఏముంటే అదే రాస్తాం. రామ్ ఉంటే రామే రాస్తాం. రాసి ఏ WH వర్డ్ అయితే స్టార్ట్ అయిందో దాంతోనే మళ్ళా స్టార్ట్ చేస్తాం. చేయాలి. ఇది మెయిన్ మీరు తెలుసుకోవాల్సింది. ఇక్కడ మధ్యలో ఇఫ్ కానీ వెయిదర్ కానీ దీనికి రాయకూడదు. WH వర్డ్ ఉంది అంటే దాంతోనే రాస్తాం. మరి మిగతా చూద్దాం సెంటెన్స్ మార్చేటప్పుడు. ఇది రూల్ కాబట్టి రూల్ గురించి మీకు చెప్పాను. ఇక్కడ చూసారా టోల్డ్ వచ్చింది, ఆస్క్డ్ వచ్చింది. ఇక్కడ ఆస్క్డ్ పక్కన ఆబ్జెక్ట్ ఏది ఉంటుంది, ఇక్కడ ఆస్క్డ్ పక్కన ఆబ్జెక్ట్ ఏది ఉంటే అదే. కానీ ఇక్కడ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా రెండు కామా తీసేసినప్పుడు ఇఫ్ కానీ వెయిదర్ కానీ రాయాలి. ఇక్కడ ఎస్ఆర్ నో క్వశ్చన్ కాకుండా WH క్వశ్చన్ అయితే మాత్రం, WH క్వశ్చన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మధ్యలో నువ్వేం కాదు, అక్కడ ఏది కామా తీసేసి ఇక్కడ ఏదైతే క్వశ్చనింగ్ వర్డ్ ఉందో అదే రాసేస్తావు. అర్థమైందా? నువ్వు ఇఫ్ కానీ వెయిదర్ కానీ రాయకూడదు. ఇది కొంచెం క్లారిటీ కావాలి. ఈ క్లారిటీ ఉంటే ఇప్పుడు మనం ఈజీగా చేసేది. ఇప్పుడు ఓకేనా, మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఏ విధంగా చేంజ్ చేయాలి, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి ఏ విధంగా చేంజ్ చేయాలో టెన్స్ బేస్డ్లో ఫస్ట్ చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను సెంటెన్స్ దేంట్లో తీసుకున్నానంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో తీసుకున్నాను. అప్పుడు దేంట్లో కన్వర్ట్ చేయాలి దాన్ని? ఎస్, సింపుల్ పాస్ట్ లో చేయాలి. అది మీకు తెలుసు కాబట్టి ఫస్ట్ సాడ్ వస్తే ఏం చెప్పాను నేను? సాడ్ వస్తుంది, పక్కన కామా తీసినప్పుడు దట్తో స్టార్ట్ అవుతుందని చెప్పాను మీకు. కాబట్టి సి సాడ్ దట్, ఇక్కడి వరకు ఓకే. తర్వాత హీ గోస్ టు, హీ అంటే అక్కడ ఇతను ఏం చెప్తే షీ షాడ్ దట్ చెప్పింది ఏంటంటే హీ గోస్ టు స్కూల్ డైలీ, అతను డైలీ స్కూల్కి వెళ్తాడు అని చెప్పాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే షీ షాడ్ చెప్పింది, ఎవరితో? నాతోనే చెప్పింది అనుకోండి. సపోజ్ చెప్పింది ఏమని, అతను డైలీ స్కూల్కి వెళ్తాడు. ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, ఇంకొక అతను చూపించి అతను డైలీ స్కూల్కి వెళ్తాడు. ఇండైరెక్ట్ స్పీచ్లోని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు నేను ఇంకొకరితో చెప్పాడు. నేను ఇప్పుడు సపోజ్ ఆడి నాకు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో నేను ఇంకొకరికి చెప్పేటప్పుడు దాన్ని ఏ విధంగా చెప్తావు అనేది చెప్పడం. జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఒక వ్యక్తి నాతో చెప్పాడు ఏమనంటే, సపోజ్ ఆమె నాతో చెప్పింది ఏమనంటే అతను డైలీ స్కూల్కి వెళ్తాడు. ఇప్పుడు నేను ఇంకొకరితో చెప్పాలి అదే మాట. అది చెప్పే విధానమే ఇండైరెక్ట్ స్పీచ్.
అంటే ఇప్పుడు నేనేం చెప్తాను, ఆమె చెప్పింది, ఓకేనా, ఆమె చెప్పింది. ఏమని చెప్పింది అంటే అతడు డైలీ స్కూల్కి వెళ్తాడని. అతడు డైలీ స్కూల్కి వెళ్తాడని. ఎస్, అతడు డైలీ స్కూల్కి వెళ్తాడని నేను చెప్పాలి. అక్కడ అతడు అన్నప్పుడు హీయే కదా ఉంటుంది, ఇంకా మారదు కాబట్టి మన హీ. ఓకే, ఇక్కడ వచ్చి ఏ టెన్స్లో రాయాలి, ఈ టెన్స్లో. గోకి V2 రాయాలి. ఈ టెన్స్లో ఎప్పుడు కూడా ఏమొస్తుంది, V2 వస్తుంది. కాబట్టి went టు స్కూల్ డైలీ. ఎస్, అర్థమైంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూస్తే సీ సాడ్ దట్. ఓకే, మీకు అర్థమైంది. ఐ ఆమ్ లివింగ్ ఇన్ ఢిల్లీ. ఆమె చెబుతుంది, ఏమని చెప్తుంది, నాతోనే చెప్పింది అనుకోండి. చెప్పింది ఏమని, నేను అని ఆమె చెప్పుకుంటుంది, నేను ఢిల్లీలో నివసిస్తూ ఉన్నాను అని చెప్పేసి. ఇప్పుడు నేను ఇంకొకరితో చెప్పాలి. అప్పుడు ఏం చెప్పాలి చెప్పండి, ఆమె చెప్పింది. చూడండి, షీ సాడ్ దట్, ఆమె చెప్పింది. ఓకే, ఇప్పుడు నేనేమనాలి, నేను అనాలా, ఆమె ఢిల్లీలో నివసిస్తూ ఉందని చెప్పింది అని కదా చెప్పాలి. నేను ఆమె ఢిల్లీలో నివసిస్తూ ఉంది అని చెప్పేసి. ఆమె ఢిల్లీలో నివసిస్తూ ఉందనే పదం కదా. నేను ఆమె నాతో చెప్పిన విషయం ఇంకొకరితో నేను చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్తానన్నది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఐ ఆమ్ అని వాడకూడదు, ఎందుకంటే తన అన్నది ఏమని, నేను ఢిల్లీలో నివసిస్తున్నాను. కానీ ఇప్పుడు నేను ఇంకొకరితో చెప్పేటప్పుడు, తను చెప్పిన విషయాన్ని నేను ఇంకొకరితో చెప్పేటప్పుడు ఏం చేస్తాను, ఆమె ఢిల్లీలో నివసిస్తుందని నాకు చెప్పింది అని చెప్పాలి. ఆమె ఐ ప్లేస్లో ఏమొస్తుంది, షీ వస్తుంది. కాబట్టి షీ షాడ్ దట్ ఐ ఆమ్ లివింగ్ ఇన్ ఢిల్లీ అని తను చెప్పుకుంది. నేను అది విని ఇంకొకరితో చెప్పేటప్పుడు ఏమంటాను, ఆమె ఢిల్లీలో నివసిస్తుందట అని చెప్తాను. ఎస్, ఆమె ఏం చెప్పిందంటే చూడండి, షీ షాడ్ దట్, ఆమె ఏం చెప్పిందంటే ఆమె ఢిల్లీలో నివసిస్తుందట అని ఇంకొకరికి నేను చెప్పాను. తను చెప్పిన మాటకి నేను ఇంకొకరు చెప్పేటప్పుడు అయ్యం అవుతుంది, ఆమె అవుతుంది, షీ. ఓకే, యామ్ ఎందులోది, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లోది. మనం ఎందులో రాయాలి, ఇందులో రాయాలి. ఇందులో రాసేటప్పుడు షీతో ఏమొస్తుంది, వాజ్. ఈ టెన్స్ లో ఈ టెన్స్ షీతో వాజ్ వస్తుంది. లివింగ్ కామనే, లివింగ్ ఇన్ ఢిల్లీ. ఓకేనా, అర్థమైంది, క్లియర్. ఇప్పుడు వచ్చి మళ్ళా సేమ్ సి దట్, కామన్ గా అక్కడ వరకు తెలిసిపోయింది. ఇక్కడ ఐ హావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ కంప్లీట్ చేశానని తను చెప్తుంది. నేను అప్పుడు ఇంకొకరితో చెప్పేటప్పుడు తను ఏం చెప్పిందంటే, నేను చెప్పేటప్పుడు ఇంకొకరికి ఏం చేస్తాను, ఆమె తన హోంవర్క్ ని కంప్లీట్ చేసిందంట అని చెప్తాను. అనే పదం వాడడం, అక్కడ ఆమె అని చెప్పాలి. తను చెప్పిన మాటని నేను ఇంకొకరికి చెప్తున్నాను అన్నమాట. అది ఊహించుకోండి. నేను ఇంకొకరికి చెప్పేటప్పుడు నేను అనే పదం వాడకూడదు కదా. అక్కడ తను ఏం చెప్పిందంటే, షీ సాడ్ దట్, తను ఏం చెప్పిందంటే ఆమె హోంవర్క్ ని కంప్లీట్ చేసిందంట, ఆమె అని చెప్పాలి. ఐ ప్లేస్ లో అంతకుముందు తను ఏం చెప్పిందంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఐ హావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. నేను ఇప్పుడు ఐ హావ్ ఫినిష్డ్ మై హోంవర్క్ అంటే నేను కంప్లీట్ చేసినట్టు అవతల చెప్పాల్సి వస్తుంది. అలా కాకుండా తను కంప్లీట్ చేసింది, ఆమె కంప్లీట్ చేసిందని చెప్పాలి. కాబట్టి ఐ ప్లేస్ లో సి వస్తుంది. షీ హ్యావ్, సారీ హ్యావ్ వాడకూడదు. హ్యావ్ ఎందుకు వాడకూడదు అంటే ఇక్కడ వచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఇది ఏ టెన్స్ చూడండి, హ్యావ్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ లోంచి ఎందులోకి మార్చాలి మనం, ప్రెజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ లోకి మార్చాలి. కాబట్టి హ్యాడ్ వస్తుంది, సీతో హ్యాడ్ వస్తుంది. ఫినిష్డ్ మై అన్నాడు. మై అంటే తను మై అని చెప్పింది. ఇప్పుడు మనం మై అనకూడదు, హెర్, ఆమె యొక్క హోంవర్క్. మై హోంవర్క్ అని చెప్పింది, ఇప్పుడు ఆమె యొక్క హోంవర్క్, హెర్ హోంవర్క్. ఇప్పుడు చూస్తే ఇది చూడండి, ఇది ఏ టెన్స్ లో ఇచ్చాడో ఫస్ట్ చూసుకోవాలి. ఫస్ట్ హ్యావ్ బీన్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మనకు తెలుస్తుంది. అప్పుడు ఆ టెన్స్ లో ఇస్తే ఇంట్లోకి షిఫ్ట్ చేయాలో మీకు తెలుసు కదా. ఎస్, కాబట్టి ఇక్కడ టోల్డ్ ఇస్తే మాకు చెప్పలేదు సార్, రూల్స్ లో టోల్డ్ ఇస్తే ఇంకా నీకు చెప్పలేదు ఉంటే అక్కడ ఏది ఇస్తే అది రాసాయి. మారేవి నీకు చెప్పేశాను కదా. ఇంకా టోల్డ్ వస్తే టోల్డ్, ఆస్క్డ్ ఇస్తే ఆస్క్డే. ఒక అలా చూస్తాం. ఇప్పుడు చూసినట్టయితే హీ టోల్డ్ మీ దట్, కామా తీసేసినప్పుడు ఖచ్చితంగా దట్. ఇక్కడ దే అంటే ఏంటి, హీ టోల్డ్ మీ అని నాకు చెప్పాడు. ఏంటంటే వారు దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఆల్ డే, మొత్తం రోజంతా వాళ్ళు ఆడుకుంటున్నారు అని చెప్పాడు. ఇక్కడ వచ్చేటప్పటికి ఒక అతడు ఆడేమో నాతో చెప్పాడు. ఏమన్నాడంటే వాళ్ళు రోజంతా ఆడుకుంటూ ఉన్నారని. ఇప్పుడు సపోజ్ నేను ఇంకొకరు చెప్పాలి, అప్పుడు ఏం చెప్పాలి,
అతను నాకు చెప్పాడు వాళ్ళు రోజంతా ఆడుకున్నారు కదా, అప్పుడు వారేనే కదా వాడాను నేను, కాబట్టి దే ప్లేస్ లో దేనే వస్తుంది. హ్యావ్ ప్లేస్ లో ఇక్కడ ఏంటి హ్యావ్, ఇక్కడ ఏమొస్తుంది హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఆల్ డే. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీకు ఈ 4 టెన్సెస్ ని ఎలా సెట్ చేయాలో తెలిసింది కదా. ఓకే, ఇప్పుడు చూస్తే 5th క్వశ్చన్ ఏంటంటే హీ సాడ్ ఐ వర్క్డ్ హార్డ్. హీ సాడ్ వారు నాతో చెప్పాడు, అతను నాతో చెప్పాడు ఏమని, ఐ వర్క్డ్ హార్డ్, నేను బాగా కష్టపడ్డా అని చెప్పేసి. నేను ఇప్పుడు అదే సెంటెన్స్ ని విని ఇంకొకరితో చెప్పాలి. అతను నాకు చెప్పాడు అక్కడ, ఓకే, హీ షాడ్ దట్. అదేంటంటే దట్ అంటే అదేంటంటే అతను నాకు చెప్పాడు అదేంటంటే ఏం చెప్పాడు, ఐ వర్క్డ్ హార్డ్ అయ్యని అతను చెప్పుకున్నాడు. ఇప్పుడు నేనేవాలి అతను బాగా కష్టపడ్డాడు అని చెప్పాలి. అతను బాగా కష్టపడ్డాడని చెప్పాలి. అతడు అంటే ఇక్కడ హీ కదా వాడాలి. ఎస్ హీ. ఓకే, బాగానే ఉంది. వర్క్డ్ ఇది ఎందులో ఉంది, వర్క్డ్ V2. దిస్ ఈజ్ V2. V2 అంటే ఎందులోది, సింపుల్ పాస్ట్ లో. సింపుల్ పాస్ట్ లో ఇస్తే ఎందులో రాయాలని చెప్పాను నేను, పాస్ట్ పర్ఫెక్ట్ లో రాయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి హీతో ఏమొస్తుంది, హ్యాడ్ వస్తుంది. V3 రాయాలి కాబట్టి అది కూడా వర్క్డే, వర్క్డ్ హార్డ్. ఓకే, అర్థమైంది అనుకుంటాను క్లియర్ గా. ఎస్, హీ షాడ్, షీ షాడ్, షీ షాడ్ దట్, షీ షాడ్ దట్ అని చెప్పింది. ఏం చెప్పింది, ఐ వాజ్ వాచింగ్ టీవీ, నేను సినిమా చూస్తూ ఉన్నాను, టీవీ చూస్తూ ఉన్నాను, నేను టీవీ చూస్తూ ఉన్నాను తను చెప్పింది. ఇప్పుడు నేను తను ఏం చెప్పింది ఇంకొకరితో చెప్పాలి. ఆమె చెప్పింది ఏం చెప్పిందంటే నేను సినిమా చూస్తున్నానని చెప్పకూడదు కదా, ఆమె సినిమా చూస్తూ ఉంది అని చెప్పింది. ఎస్ కదా, ఆమె కాబట్టి ఐ ప్లేస్ లో సి. ఓకే, ఐ వాజ్ అంటే ఏంటి ఇది, ఇందులో వజ్ వర్రు వస్తాయి, నీకు హెల్పింగ్ వెర్బ్స్ వచ్చి ఉండాలి ముందు. ఓకేనా, వస్తే ఇది ఇందులో ఉంది కాబట్టి ఇందులో రాయాలి. పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో రాయాలి. అందులో హ్యాడ్ బీన్ వస్తుంది, షీతో హ్యాడ్ బీన్ వస్తుంది. ఓకే, క్లియర్. వాచింగే వస్తుంది అక్కడ కూడా, వాచింగ్. టీవీ. ఓకే, ఎస్, అర్థం. నెక్స్ట్ ఈ షాడ్ ఐ హావ్ ఫినిష్డ్ మై హోంవర్క్ లాంగ్ ఎగో, ఎప్పుడో చేసేసాను. అతడు చెప్తున్నాడు ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్, నేను ఎప్పుడో హోంవర్క్ ఫినిష్ చేశాను అని చెప్తున్నాడు అనుకోండి. అయితే ఈ షాడ్ దట్ ఏం చెప్తున్నాడు, నేను ఎప్పుడో హోంవర్క్ కంప్లీట్ చేశాను వాడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆ మాటని ఇంకొకరు చెప్పేటప్పుడు అతడు అని కదా వాడాలి, అతడు ఎప్పుడో హోంవర్క్ చేసేసాడట అని కదా చెప్పాలి నేను. కాబట్టి ఇక్కడ హీ వస్తుంది. హ్యాడ్ ఎందులోది ఇది ఇక్కడ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ లో ఒక సెంటెన్స్ ఇస్తే మరలా అందులోనే రాయాలని చెప్పాను కదా, కాబట్టి హ్యాడే వస్తుంది. ఈ హ్యాడ్ ఫినిష్డ్ మై, ఆడు చెప్పింది ఇందాక మై అన్నాడు, ఇప్పుడు నేనేమనాలి, హిజ్ హోంవర్క్, అతని యొక్క హోంవర్క్. మై హోంవర్క్ అని అతను చెప్పుకున్నాడు. ఇప్పుడు నేను అదే మాట ఇంకొకరు చెప్పేటప్పుడు అతని యొక్క హోంవర్క్ ని ఎప్పుడో చేసేసాడు, అతని యొక్క అక్కడ హిజ్ హోంవర్క్, అదే వర్క్, హోంవర్క్ కాదు వర్క్. లాంగ్ ఎగో. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఈ పదం తెలిసిందా, అతను మై అన్నాడు, ఇప్పుడు నేను హిజ్, అతని యొక్క అని చెప్పాలి. ఇప్పుడు వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇక్కడ చూడండి, రిపోర్టింగ్ వెర్బ్ అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది, లాస్ట్ లో ఇచ్చాడు. రిపోర్టింగ్ వెర్బ్ లాస్ట్ లో కూడా ఇవ్వచ్చు, అలా ఇచ్చినా మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, అది స్టార్టింగ్ లో తెచ్చి రాసేసుకోవచ్చు. సి సాడ్ దట్, మళ్ళీ ఎప్పుడు వచ్చి ఏమంటే ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ సిన్స్ 10 AM. నేను 10 o'clock నుంచి చదువుతూ ఉన్నాను అని చెప్పడం. ఐ హ్యాడ్ బీన్ అది నేనని చెప్పుకుంటున్నాను, కానీ ఇక్కడ స్టార్టింగ్ ఎవరు, ఆమె నాతో చెప్పింది నేను 10 o'clock నుంచి చదువుతూ ఉన్నాను, 10 o'clock వరకు చదివాను అని. 10 o'clock వరకు చదివాను అని చెప్పుకున్నప్పుడు నేనేం చెప్పాలి, ఆమె 10 o'clock వరకు చదివిందంట అని చెప్పాలి, ఆమె కదా అయ్యని చెప్పకూడదు కదా. కాబట్టి మీకు అర్థమైంది, కాబట్టి సి.
ఇది ఎందులో హ్యాడ్ బీన్ అంటే ఇందులో పాస్ట్ పర్ఫెక్ట్ లో ఇస్తే మనం అందులోనే కదా రాయాలి మళ్ళీ సెంటెన్స్, కాబట్టి హ్యాడ్ బీనే వస్తుంది. హ్యాడ్ బీన్ రీడింగ్ సిన్స్ 10 AM. ఎస్, ఇది కూడా మీకు అర్థం. ఇప్పుడు నెక్స్ట్ చూస్తే డాక్టర్ రాజు సాడ్ చెప్పాడు ఏమనంటే, ఐ విల్ ట్రై మై బెస్ట్ టు సేవ్ ద పేషెంట్. సేవ్ చేయడానికి నాకు ఎంత శక్తిలా అవుతుందో అంతవరకు ట్రై చేస్తాను ఆ పేషెంట్ బతికించడానికి అని చెప్పేసి చెప్తున్నాడు డాక్టర్ రాజు సాడ్. నాతోనే చెప్తున్నాడు అనుకున్నాం ఏమని, నేను నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను అతను సేవ్ చేయడానికి పేషెంట్ని అని చెప్పేసి ఆ డాక్టర్ గారు చెప్పారు నాతోటి. ఇప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారో మూడో వ్యక్తికి నేను చెప్పాలి. అప్పుడు నేనేం చెప్తాను, డాక్టర్ రాజు సాడ్ దట్ ఇలా చెప్పాడు అని చెప్తాను. ఏమని చెప్పాడు, నేను అని అతను చెప్పుకున్నాడు, కానీ నేను అనకూడదు కదా, నేనేమనాలి, అతను ఇలా చెప్పాడు అని చెప్పాలి. అతను అని అంటే ఐ ప్లేస్ లో ఇప్పుడు నేనేం వాడాలి, హీ వాడాలి. డాక్టర్ రాజు సాడ్ దట్ చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే హీ. విల్ వస్తే ఏం చెప్పాను నేను, వుడ్ వాడాలి. నెక్స్ట్ ట్రై మై, అతను మై అన్నాడు, మనం ఏమన్నాలి, ఎస్ ఈజ్ బెస్ట్ టు సేవ్ ద పేషెంట్. ఇంకా అర్థమైంది అనుకుంటాను, క్లియర్ గాను. ఓకే, టెన్సెస్ మీద కంప్లీట్ చేసాం. ఓకే.